తినే వస్తువులమ్మా ఎంత లోన్కి తెలియమ్మా पूछ रहा था 10 मेंबर्स को दो एक दो लाख मतलब ग्रुप ఉంటారు కదా గ్రూప్ అయినా రోల్ అన్ని అద్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇంతకుముందు ఎలక్షన్ల ముందు చూసినాం అన్ని శిలాఫలకాలు వేసినాం. చూస్తే నవ్వుతున్నాయి శిలాఫలకాలు. దాంట్లో ఎక్కడ డబ్బులు లేవు. ఎలక్షన్లో నోటిఫికేషన్ వచ్చే గంట ముందు వరకు కూడా టక్క 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 రిపేర్లు కట్ చేసింది. దాంట్లో ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ లేదు, ఆర్థికంగా ఆమోదం లేదు. ఆ విధంగా కూడా ఎక్కువ పబ్లిక్ మోసం చేయాలా, ఎట్లా తప్పు చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తే కూడా ఆ శిలాఫలకాలు తప్పు లేనటువంటి వ్యవస్థ చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడి గౌరవ స్పీకర్ గారితో సహకారంతో రోడ్లు అన్నిటి కూడా దాదాపు ఈరోజు 400 నుంచి 500 కోట్లు ఈరోజు రోడ్లు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు తాండూరు వికారాబాద్ రోడ్డు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోడ్లే కాదు, ఈ రోజు కోటిపల్లి ప్రాజెక్ట్ ఉన్నది. గతంలో మరి చెన్నారెడ్డి చేసినటువంటి ప్రాజెక్ట్ ఆ రోజు చేసి ఈ 10,000 ఎకరాలు మారేది కోటిపల్లి ప్రాజెక్టు. ఇప్పుడు 2-3 వేల ఎకరాలు వాడతలేదు. దానికి మన గౌరవ స్పీకర్ గారు మన ముఖ్యమంత్రి గారు 110 కోట్లు శాంక్షన్ చేయించారు. ఈ రోజు మళ్ళీ 10,000 ఎకరాలకు అది పారబోతా ఉన్నది. 30 సంవత్సరాల నుంచి దాంట్లో పెరిగలు మట్టిని తీసినటువంటి పాపాన పోలే. ఈ రోజు మన దగ్గర జుండుపల్లి ప్రాజెక్టు ఉన్నది. జుండుపల్లి ప్రాజెక్టు ఒక 5,000 ఎకరాలు వారేది. ఈ రోజు 1,500 ఎకరాలు వాడతలేదు. గత మనం వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు ఎందుకు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు తీసుకొస్తామని చెప్పి మన ప్రభుత్వం మనం ఆ రోజు టీఆర్ఎస్ ఏర్పరచుకుంటే మన ప్రాంతానికి ఏ విధంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు. అన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ఏ విధంగా పాటు చేసుకున్న డబ్బులన్నీ మన నియోజకవర్గానికి ఈ వికారాబాద్ జిల్లాకు ఎంత విపక్ష చూపించారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు జుండుపల్లి ప్రాజెక్టు కూడా మన స్పీకర్ గారు 10-15 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 5,000 ఎకరాలు దాదాపు 5,000 ఎకరాలు కాస్త కాబోతా ఉన్నది. ఇవన్నింటి కూడా ఒక నిబద్ధతతో ఆ రోజు ఎలక్షన్ లో కమిట్మెంట్ ఇచ్చినాం. ఖచ్చితంగా తాండూరు దిశ మారుస్తా, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి చెప్పిన ఆ చెప్పిన ప్రకారం ఈ సంవత్సర కాలంలో, ఎందుకంటే ఈ రోజు మనం మీకు దగ్గర మాట్లాడే ఎలక్షన్స్ లేవు. ఈ రోజు నేను సంవత్సర కాలంలో ఏం పని చేసినా ఇంకా మీకు ఏం చేయాలని చెప్పి మాట్లాడి ఈ రోజు గౌరవ స్పీకర్ కానీ నేను కానీ విప్పు చెప్పి మహేంద్ర గారు కానీ మనం రావడం జరిగింది. మీకందరూ కూడా ఈ రోజు మహిళా సంఘాలను కూడా ప్రతి మహిళా సంఘాన్ని ఈరోజు స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మీకు అప్పుడు ఆ రోజు మహిళా సంఘాలను స్ట్రెంథెన్ చేయడం జరిగింది. మహిళ పావుల వడ్డీ కానీ 0 వడ్డీ కానీ ఆ రోజే ఇప్పించడం జరిగింది. మళ్ళీ గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా 1 రూపాయి ఇచ్చిన పాపన అవ్వలేదు. అదే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మహిళా సంఘాలను అందరూ కూడా స్ట్రెంథెన్ చేసి ఇక్కడనే కాదు ఈ రోజు నేను గ్రామాల మండలాల్లో తిరుగుతున్నా. ప్రతి గ్రామంలో మా సోదరులు మనం చెప్తున్నారు శ్రీనిధి ద్వారా నేను 2 లక్షల రూపాయలు తీసుకున్నా. నేను ఒక షాప్ పెట్టని చెప్పి నేను కూడా ఇప్పుడు మండలంలో రోజు 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఊర్లో తిరుగుతుంటే ఆ షాప్ నేను ఇనాగ్రేషన్ చేసి వస్తున్నా. కొంతమంది 4 వీలర్లు పెట్టుకున్నారు, కొంతమంది బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. 2 లక్షలు కాదు. అన్న స్పీకర్ గారు ఉన్నారు ప్రసాద్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నాడు. వారి సహకారంతో మీకు అందరూ కూడా మహిళా సోదరు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రూప్ కాదు ఒక్కొక్క మెంబర్ కూడా 20 లక్షల రూపాయలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏం చేసినా మహిళలకే మనం చేస్తామని చెప్పిండు. ఈ రోజు ఇందులో మేము ఇచ్చినా రేపు మహిళలకి ఇవ్వబోతా ఉన్నాం. రేపు ఏ పని ఎలా చూస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కూడా మనం మహిళలే చేస్తా ఉన్నాం. చేసినాం కూడా ఊర్లలో నేరుగా ఏదైనా కాంట్రాక్ట్ అవసరమైన వారి ద్వారా చేపిస్తా ఉన్నాం.
మహిళా సాధికారత రావాలంటే రేపు మహిళలకు ఏ స్కీమ్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చిండు. మీకు చెప్పినన్నింటినీ కూడా 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పినామో తప్పకుండా కొద్ది ఆర్థిక వ్యవస్థ దాటిలో పడ్డాక మీకున్నటువంటి మా మహిళా సోదరులకు 2500 ఇస్తామని చెప్పినాం, పింఛన్ ఇస్తామని చెప్పినాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు ఏదైనా మాట ఇస్తే శిలా శాసనంలాగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆర్థిక వ్యవస్థ బాగాలేక 1-2 రోజులు లేట్ అవుతుంది, కానీ మీకు అన్ని కూడా త్వరలోనే తప్పకుండా ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు తాండూరు టౌన్ ఒకసారి మా సోదరి చెప్పింది. ఈరోజు ఒక్క వర్షం పడితే మొత్తం ఈరోజు నేను కూడా చూసిన తాండూరు ఇళ్ళకి మొత్తం మునిగిపోతున్నాయి. చిన్న వర్షం పడితే కూడా నీళ్ళు వస్తున్నాయి. దానికోసం అదంతా కూడా రావాలని చెప్పి చిలక వాగు దాదాపు 16 నుంచి 15 కోట్ల వరకు టెండర్లు పెట్టించి చిలక వాగు ప్రారంభించుకోబోతున్నాం. దాని నుంచి మనకు నీళ్లు రావడం తగ్గుతుంది. వర్షం పడితే నీళ్లు పక్కలకు అవుతాయి. ఈ రోజు గొల్ల చెరువు ఒకటి మొత్తం తాండూరు నీళ్ళంతా పోయి గొల్ల చెరువు పడుతున్నాయి. ఆ చెరువు నీళ్ళకి కూడా బయటికి పోవాలని చెప్పి దాదాపు 5 కోట్లతో అది కూడా టెండర్లు పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో చేయబోతున్నాం. ఇంకా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగినాం, అన్ని ప్రసాదాన్ని ఇప్పుడే ఇప్పుడే అడుగుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో డెవలప్మెంట్ ప్రారంభించుకోబోతున్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తాండూరు పిలిచి తప్పకుండా తాండూరు పట్టణాన్ని అండర్ గ్రౌండ్ చేసే విధంగా ఈ రోజు మన కాకినాడ నీళ్ళు ఉన్నాయి. దాదాపు ఒక 70-75 సంవత్సరాలు అవుతుంది పైప్ లైన్ వేసి. ఆ ఇబ్బందికరంగా మొత్తం తుప్పుబట్టి పోయింది. దానికి ఎన్ని డబ్బులు ఎక్కి మొత్తం అక్కడే డ్యామేజ్ అవుతున్నది. ఆ పైప్ లైన్ కూడా మొత్తం మార్చుకునే అవసరం ఉన్నది. దానికి కూడా డిపిఆర్ తయారు చేయించినాం. దాదాపు ఒక 30 కోట్ల వరకు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అది కూడా చెప్పి ఉన్నాం. తప్పకుండా కాకినాడ నీళ్ళు కూడా మనం తాండూరు తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తామనుకుంటున్నాను. అదే కాదు, ఈ రోజు చాలా కాలనీలు ఎక్స్పెన్షన్ అయింది. వాళ్ళకందరూ కూడా కొత్తగా నీళ్ళు వాటర్ కలెక్షన్ కావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ట్యాంకులు తక్కువ ఉన్నాయి. మొన్ననే అన్న ప్రసాదన కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అమృత్ 2 కింద దాదాపు 24 కోట్లతో అది కూడా మనం పొల్యూషన్ చేస్తున్నాం. అది కూడా టెండర్లు అయిపోయినాయి. ఆ ట్యాంకులు కూడా కట్టించి కొంతమంది కొత్తగా ఎక్స్పెన్షన్ అయినటువంటి కాలనీలకు అన్నింటినీ కూడా వాటర్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా. తాండూరుని అభివృద్ధి చేసే బాధ్యత ఖచ్చితంగా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం తాండూరుని దిశ మారుస్తానని చెప్పినా ఖచ్చితంగా మార్చి తీరుస్తానని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మన తాండూరు ముద్దుబిడ్డ ఉన్నాడు, తాండూరులో పుట్టి పెరిగినటువంటి మన ప్రసాద్ గారు ఉన్నారు. వారి సహకారంతో ఖచ్చితంగా అన్ని రంగాలలో విద్య పరంగా కూడా ఆ రోజు మారుస్తా చెప్పిన ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా ఇక్కడ ఐటీఐ కావాలని చెప్పి